సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం దళిత వ్యతిరేకి అని ఆ నియోజకవర్గ టీడీపీ దళిత నాయకులు ఆరోపించారు. దళిత ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ దళితులపైనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడి అక్రమ కేసులు బనాయించారని ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు. వైసీపీలో ఉంటూ టీడీపీలోకి వచ్చిన వెంటనే అధిష్టానం టికెట్ ఇచ్చిందని, తాము ఆయన గెలుపు కోసం శ్రమించామన్నారు. ఆయన చేసిన తప్పులతో టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. నాయకులు కార్యకర్తల కోసం శంకర్ రెడ్డిని ఇన్ఛార్జిగా అధిష్టానం నియమించారని తెలిపారు. దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే ఆదిమూలం పెత్తందారీ పెత్తనం, ఎస్సీ నియోజకవర్గంపై రెడ్ల పెత్తనం ఏంటి అంటూ ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కులమతాలకు అతీతంగా శంకర్ రెడ్డి పనిచేస్తూ దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు వచ్చిన కోఆర్డినేటర్ గారిని కులం పేరుతో ఆయన్ని ప్రత్యేకంగా నేను ఎస్సీ దళితుడిని, నాకు అన్యాయం చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్న ఆదిమూలం గారు, శంకర్ రెడ్డి గారు ఏ రోజైనా ఒక అధికారికి చెప్పి ఆయనకు ప్రోటోకాల్ ఇవ్వద్దని చెప్పాడా? లేకపోతే మిమ్మల్ని ఎమ్మెల్యేగా తిరగనికూడదని ఎక్కడైనా చెప్పారా? అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. ఆయన ఎక్కడ కూడా మీ పేరు ఎత్తారు, మీ ప్రస్తావన ఎత్తారు. ఆయనకి ఈ అందరినీ కలుపుకొని పోయి రాబోయే స్థానిక ఎన్నికల్లో అందరినీ మెజార్టీగా గెలిపించుకొని కంచుకోటగా ఉన్న టీడీపీ పార్టీ ఈరోజు నాశనమైన కారణంలో ప్రధాన పాత్ర మీదే. ఈ 175 నియోజకవర్గాల్లో 174 నియోజకవర్గాల్లో ప్రజలు కానీ అక్కడ నాయకులు కానీ సత్యవేడు అంటే నవ్వుకునే పరిస్థితి వచ్చేసింది. దీనికి కారణం మీరు కాదా? నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉండా. కాబట్టి మీరు కులం అనే కార్డుని ఇంకా పక్కన పెట్టి, మీరు చేసిన తప్పు మీకు తెలుసు. మీరు నిజమైన నాయకుడు నిరూపించుకోవాలనుకుంటే ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లో మీరు సేవ చేయండి, వాళ్ళే మిమ్మల్ని నాయకుడిగా గుర్తిస్తారు. అంతేగాని టీడీపీ పార్టీకి నాయకుడిగా నాయకత్వం ఉంచమని శంకర్ రెడ్డి గారిని పంపించడం జరిగింది. మా నాయకుడు ఆయన పైన ఇంకోసారి కులం అనే ప్రస్తావన తెస్తే దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి ఉంటుంది. నేను దళిత ఎమ్మెల్యేని, నాకు అన్యాయం జరుగుతూ ఉంది, తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మోసం చేసింది, దళితుని పక్కన పెట్టిందని అతను ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏ దళితుడికి అన్యాయం చేయలేదు. ఇదే ఆదిమూలం వైసీపీలో ఉన్నప్పుడు మా ఇల్లంతా ధ్వంసం చేసి, మాకు అన్యాయం చేసి, మా పైన కేసులు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు అతనికి సీట్ ఇస్తే అతనికి పనిచేశాం. ఎందుకని? గౌరవ ముఖ్యమంత్రి క్రమశిక్షణ గల పార్టీ, ఆయన ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి పనిచేసాం. కానీ మేము పార్టీకి పనిచేసి కూడా ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసిన పనికి మేమంతా కులాల పేరు అడ్డు పెడుతున్నావు. కులాలు ఎక్కడ తప్పు చేయాలా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తప్పు చేయాలా, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. నువ్వు తప్పు చేసి కులాలపైన రుద్దబాకండి. దయచేసి కులానికి పార్టీకి ఏ సంబంధం లేదు. నువ్వు చేసిన తప్పు వల్లే ఇది జరుగుతూ ఉందని అందరికీ, మా జాతి అందరికీ తెలియజేస్తున్నాను. మన జాతి తక్కువ పని చేసింది ఎవరంటే ఈ ఆదిమూలమే. కాబట్టి మనకు పార్టీ ద్రోహం చేయాల. మన పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. దళితుడికి నువ్వు 50 సంవత్సరాలుగా నేను పోరాడుతున్నాను, నేను దళితుడిని, 50 సంవత్సరాలు సీనియర్ నాదంటున్నావు. నీ 50 సంవత్సరాల సీనియర్లో ఒక్క దళిత కుటుంబం నీ వల్ల బతికిందని చూపించు. ఒక్క దళితుడికి ఉద్యోగం తీసిచ్చని చెప్పు. కాబట్టి దయచేసి దళితుడు అనే మాట పక్కన పెట్టి